ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో స్వామివారి అనుగ్రహం వల్ల టీటీడీ వారి సేవా డిప్లో మాకు సుప్రభాత సేవ వచ్చిందండి. ఆగస్టు 28 మేము సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యాం. ఈ సందర్భంగా మేము తిరుమల వెళ్ళినప్పుడు అనంతాళ్వార్ వారి 26వ వంశీకులు పూజ్యులు శ్రీ రంగాచారి గారి దంపతులను కలిసి వారి ఆశీర్వచనం కూడా తీసుకున్నాము. ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి. ఎందుకంటే ఇందులో అనంతాళ్వార్ వారి బృందావనాన్ని కూడా వీడియోలు తీసి పెట్టాను. దానికి సంబంధించిన సంగతులు కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. తిరుమల చేరుకున్న తర్వాత మొక్కులు తీర్చుకుని వరాహస్వామి వారి దర్శనం చేసుకుని ఇక ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్న శ్రీ అనంతాళ్వార్ల బృందావనానికి వచ్చేసాము. తోటలోకి రాగానే ఎడమ వైపున చూస్తున్నారు కదా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది కదా. ఈ ప్లేస్లోనే అనంతాళ్వారు అమ్మవారిని బంధించారట. కడకడలాడుతూ ఎంత బాగున్నారో అమ్మవారు. అసలు ఆ తోటలోకి అడుగు పెడుతూనే ఒక అద్భుతమైన అనుభూతి అనుకోండి. ఎందుకంటే స్వయంగా స్వామివారు, అమ్మవారు, అనంతాళ్వారు వారు వీరందరూ తిరిగిన బృందావనం కదా. పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి బృందావనానికి మనం రాలేము. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడే శ్రీ రంగాచారి గారి దంపతులు ఉన్న ఇంటికి వెళ్ళాము. వారు మమ్మల్ని ఆశీర్వదించి తీర్థాన్ని కూడా ఇచ్చారు. వారి ఇంటిలోకి అడుగుపెట్టడం మా పూర్వజన్మ సుకృతంగా భావించామండి. వంటి పుణ్య దంపతులను మనందరికీ తెలియజేసిన గురువుగారు శ్రీ నందూరి శ్రీనివాస్ గారికి ఈ వీడియో ముఖంగా వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడే మీకు ఎదురుకుండా ఒక నామాలు కనిపించి అక్కడ ఒక చెట్టు ఉంటుంది, కనిపిస్తుంది కదా. అక్కడ అనంతాళ్వార్ వారి పార్థివ దేహాన్ని పెట్టి అక్కడ బృందావనాన్ని కట్టించి దాని మీద పొగడమాన మొక్కను వేశారటండి. ఇక్కడ శ్రీలక్ష్మి గద్యం, శ్రీనివాస గద్యం ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు చక్కగా. అక్కడ అవన్నీ కూడా పలకల మీద రాసి పెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది అనుకోండి ఆ తోటలోకి వెళ్ళాక. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శించి తీరాల్సిన బృందావనం ఉండి మన జన్మ ధన్యం అవుతుంది. ఎడమ వైపున శ్రీ అనంతాళ్వార్ల అష్టోత్తర శతనామావళి కూడా మహనీయులు శ్రీ వెంకటరామిరెడ్డి గారు రచించారు. వెంకటరామిరెడ్డి గారు రచించిన శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితం అనే పుస్తకాన్ని కూడా నా అదృష్టం కొద్దీ అక్కడ ఉన్నవారు నాకు అందించారండి. టైం లేకపోవడం వల్ల వీడియో కొంచెం స్పీడ్గానే తీశానండి. ఇక ముందుకు వెళ్ళాక కుడివైపున శ్రీమాన్ అనంతాళ్వార్ వారు శ్రీవారికి పుష్పమాలలు అల్లిన మండపం ఉందండి. ఆ మండపం లోపలికి వెళ్ళాము. ఇక్కడేటండి అనంతాళ్వార్ వారు శ్రీవారికి పుష్పమాలలు అవి అల్లేవాట ఈ మండపంలో. లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూరా కూడా దశావతారాల విగ్రహాలన్నీ ఉన్నాయండి. మధ్యలో మంటపం ఉంది. చుట్టూరా కూడా ఏంటంటే విగ్రహాలు పెట్టారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో అనంతాళ్వార్ల శిష్య బృందం సపరివారంగా ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చుట్టూరా మేము ఒక ప్రదక్షిణ చేసాము. ఇక్కడ అమ్మవారు విగ్రహం చూస్తున్నారు కదా, పక్కనే అనంతాళ్వార్ల శిష్య బృందం ఉందన్నమాట విగ్రహాలు. పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. ఇక్కడ కొంత కంగారుగా తీయడంతో నేను వీడియో కూడా ఎలా తీస్తున్నానో కూడా అంత అబ్జర్వ్ చేయలేదు, సారీ.
అంటే ఏంటంటే కొంచెం లోపలికి ఉంటుందండి ఈ తోట కొద్దిగానే. కానీ నేను ఎక్కువ నడవలేకపోవడం వల్ల ఏంటంటే అది కూడా నాకు కొంచెం కష్టమేమో అని చెప్పి మేము క్యాబ్ అతన్ని వెయిట్ చేయమని చెప్పాము. అతనికి కొంచెం కంగారు పడ్డం వల్ల నేను కూడా చాలా ఫాస్ట్గా ఏదో మొత్తానికి కవర్ చేశాను అనుకోండి. కొన్ని అక్కడక్కడ సరిగ్గా రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను కూడాను. ఇక బయటికి రాగానే పక్కనే శ్రీ రామానుజుల వారి పుష్కరిణి ఉందండి. కొంతమంది భక్తులు ఉన్నారు అక్కడ, కానీ ఎందుకో పెద్దగా భక్తులు రావటం లేదేమో అనిపించింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన అద్భుతమైన ప్రదేశం అండి ఇది. ఆ రోజు మధ్యాహ్నం ఒక దర్శనం చేసుకున్నామండి, సీనియర్ సిటిజన్ దర్శనం. తర్వాత ఆ రోజు రాత్రి సుప్రభాత సేవ. చాలా అద్భుతంగా స్వామివారిని అంత దగ్గరగా చూడడం నిజంగా ఆ అనుభూతిని నేను చెప్పలేను. ఉండేది కొద్ది క్షణాలైనా కూడా స్వామివారిని అంత దగ్గరగా చూడడం పట్టలేని ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి. మళ్ళీ ఇటువంటి భాగ్యాన్ని స్వామి ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము. మీ అందరిపైన కూడా స్వామివారి అనుగ్రహం తప్పకుండా సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదండి ఈసారి స్వామివారి దర్శనంతో పాటు ఇటువంటి మహనీయులను కూడా కలవడం చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది, చాలా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.